ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. జనవరి నెల 18, 19, 20 తేదీలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి. అసలు వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? జనవరి నెల 18, 19, 20 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం. ఈ రాశికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయాదాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారి లైఫ్లో ఈ సమయంలో జీవితంలో జరగబోయే మార్పుల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారి లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. దైవబలం రక్షణగా నిలుస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. దుర్గా ధ్యానం శుభప్రదమైన కాలం మీకు కొనసాగుతుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మీ కృషికి తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారంలో సరైన నిర్ణయాలు లాభాలకి దారి తీస్తాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్మరణ మీకు మానసిక ప్రశాంతత ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి జనవరి నెల ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పాలి. మీరు ఏదైతే కావాలనుకున్నారో ఆ జీవితం మీకు సమయంలో లభిస్తుంది. మీకు కోట్లకు పడగెత్తే అవకాశం అయితే కూడా ఈ సమయంలో లభిస్తుంది. మీ కృషిని మీరు నమ్ముకోండి. మీలో కొంతమందికి కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తారు. టీం మారడం, కొత్త మార్పుల గురించి, కొత్త రోల్ తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా సరే కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం వంటి ఆలోచనలు బలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి. జనవరి 16 తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీటింగ్స్లో మీ గొంతు బలంగా వినిపిస్తుంది. అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రమోషన్ లేదా మీరు గుర్తింపు కోసం కూడా ప్రయత్నం చేయడానికి ఇది చాలా సరైన సమయము. జనవరి 17 తర్వాత ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు మరియు పేపర్ వర్క్ చకచకా సాగుతుంది. మీరు ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ నెల ద్వితీయార్థంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. పనులు నెమ్మదిగా సాగుతున్నాయని నిరుత్సాహపడకండి. శని మీకు స్థిరమైన ఫలితాలను కూడా ఇస్తాడు. ఈ నెల మీరు వేసే పునాది చాలా గట్టిది. ఆర్థిక పరంగా మీకు ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. రెండవ ఇంట్లో గురుడు ఉండడం వల్ల ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కుటుంబం నుండి కూడా అవసరానికి తగ్గట్లుగా సాయం అందుతుంది. ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి బాగుంటుంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. స్నేహితులకు కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు చేసి ఆ తర్వాత ఖర్చు చేయండి. ఈ చిన్న అలవాటు ఈ నెలలో మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ జీవితంలో కొంత సమతుల్యత అవసరం. 4వ ఇంట్లో కేతు ఉండడం వలన ఇంట్లో ఉన్న మనసు ఎక్కడో ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఏదో తెలియని నిర్లిప్తత లేదా అసహనం కలగవచ్చు. తల్లిగారితో లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మౌనం వలన చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురుడి అనుగ్రహం వలన మీరు మృదువుగా మాట్లాడితే సమస్యలు వెంటనే సర్దుకుంటాయి. దాంపత్య జీవితంలో స్పష్టత అవసరం. ఏదైనా సరే విషయం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంటే దానిని మనసులోనే దాచుకోకుండా ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామితో చర్చించండి. అన్ని విషయాలను కూడా మీరే దాచుకోకండి. ఒక ప్రశాంతమైన సంభాషణ ఇంట్లో శాంతిని తెస్తుంది. జనవరి మధ్య నుండి ఆరోగ్యం కుదురుపడుతుంది. చిన్న ప్రయాణాలు లేదా దైవ దర్శనాల వలన మనసు తేలిక పడుతుంది. అయినప్పటికీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయండి. కారం మసాలాలు తగ్గించండి. ఒక చిన్న డైలీ రొటీన్ అనేది పాటించడం వలన మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. వ్యాపారస్తులకు ఈ సమయం మంచి గుర్తింపు ఉంటుంది. 10వ ఇంట్లో రాహు వలన కొత్త కాంట్రాక్టులు, ఆఫర్లు లేదా ఆన్లైన్ ద్వారా మంచి ప్రచారం లభిస్తుంది. జనం మీ యొక్క బిజినెస్ గురించి మాట్లాడుకోవడం మీరు గమనిస్తారు. మీరు చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ వాగ్దానాలు చేయకండి. ఈ నెలలో నిలకడగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష.
విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత లోపించడం లేదా అతిగా ఆలోచించడం వల్ల చదువుపైన ధ్యాస తగ్గవచ్చు, కానీ ద్వితీయార్థం నుండి ఫోకస్ పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ విద్య లేదా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. గురువుల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. రోజు ఒక నిర్ణీత సమయం చదువుకుంటూ కేటాయించండి. చివరి నిమిషంలో హడావుడి పడ్డం కంటే రోజువారీ చిన్న ప్రయత్నం మీకు మంచి ఫలితాలని అందిస్తుంది. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ధన సంపాదన విషయంలో ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కొని నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలకు లక్ష్య పెట్టరు. శ్రమపడని కారణంగా వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీళ్ళ నామాలు కూడా లాభిస్తాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరి అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.